ఏపీ సర్కార్ ప్రతిపాదించిన రాయలసీమ ఎత్తిపోతల పథకం బనకచెర్ల ప్రాజెక్టులపై సుప్రీంకోర్టులో కేసు వేయాలని నిర్ణయించింది రాష్ట్ర ప్రభుత్వం. హైదరాబాద్ జలసౌధాల స్టాండింగ్ కౌన్సిల్ మెంబర్స్ అడ్వకేట్ జనరల్తో సమీక్ష చేశారు మంత్రి ఉత్తమ్ కుమార్. ఏపీ అక్రమంగా చేపడుతున్న గోదావరి బనకచెర్ల లింక్ లిఫ్ట్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్పై సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయించింది తెలంగాణ ప్రభుత్వం. సుప్రీంకోర్టులో పిటిషన్ వేసేందుకు త్వరలోనే ఇరిగేషన్ శాఖ అడ్వకేట్లు, లీగల్ ఎక్స్పర్ట్స్, అడ్వకేట్స్తో సమావేశమై అందుకు అవసరమైన వ్యూహాలపై చర్చించనుంది. జీబీ లింక్ ప్రాజెక్టును 1-2 నెలల్లో గ్రౌండ్ చేసి టెండర్లను పిలిచేందుకు ఏపీ సిద్ధమవుతుండటంతో జలసౌధలో ఇరిగేషన్ శాఖ అధికారులతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష చేశారు. ఈ 2 ప్రాజెక్టులపై సైలెంట్ గా ఉండేది లేదని, దీనిపై కోర్టులో తేల్చుకుంటామని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రయోజనాలకు నష్టం కలిగించేలా ఏపీ ఈ 2 ప్రాజెక్టులను చేపడుతుందన్నారు. ప్రస్తుతం ఉన్న నీటి ఒప్పందాలను ఉల్లంఘించిందని ఆరోపించారు. దీనివల్ల రాష్ట్రంలోని ఇరిగేషన్ ప్రాజెక్టులు తాగునీటి అవసరాలకు నష్టం జరుగుతుందన్నారు. ఆయా ప్రాజెక్టులకు అవసరమైన అనుమతులు తీసుకోకుండానే ఏపీ పనులు మొదలుపెట్టిందన్నారు మంత్రి ఉత్తమ్. కృష్ణా, గోదావరి నదుల్లో రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకునేందుకు పోరాడతామన్నారు. ఏపీ చేపడుతున్న జీబీ లింక్ ప్రాజెక్టుతో తెలంగాణ ప్రయోజనాలకు భారీ గండి పడుతుందన్నారు. 1980లో గోదావరి వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్ అవార్డు ఏపీ విభజన చట్టంలోని నిబంధనలను ఉల్లంఘిస్తూ ఏపీ బనకచెర్ల ప్రాజెక్టును చేపట్టిందన్నారు. సెంట్రల్ వాటర్ కమిషన్, అపెక్స్ కౌన్సిల్, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు, కృష్ణా ఫర్ మేనేజ్మెంట్ బోర్డు నుంచి అనుమతులు తీసుకోలేదన్నారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం విభజన చట్టంలో పేర్కొన్న 46(2), 46(3) సెక్షన్ను అడ్డుపెట్టుకుని జీబీ లింక్ ప్రాజెక్టుకు కేంద్ర నిధులు పొందేందుకు ఏపీ ప్రయత్నిస్తుందన్నారు. అనుమతులు లేకుండా పర్యావరణానికి నష్టం చేసేలా ఏ ప్రాజెక్టు చేపట్టేందుకు అధికారం లేదని చెప్పారు మంత్రి. కృష్ణా, గోదావరి నదుల్లో తెలంగాణకు హక్కుగా రావాల్సిన ఒక్క నీటి బొట్టును వదిలిపెట్టబోమన్నారు మంత్రి ఉత్తమ్. ఏపీ అక్రమ తరలింపులకు అడ్డుకట్ట వేస్తామని స్పష్టం చేశారు. ఉన్న వాస్తవాలు, చట్టం, రాష్ట్ర ప్రజల ప్రాథమిక హక్కుల ఆధారంగానే సుప్రీంలో కేసు వేసి పోరాడతామన్నారు. రాష్ట్ర నీటి ప్రయోజనాలు, రైతుల భావితరాల ప్రయోజనాలను కాపాడేందుకు ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోబోమన్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పులను సరిదిద్దేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తున్నదని చెప్పారు. ఏపీ ఎక్కువ నీటిని తరలించుకుపోయేలా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కెపాసిటీని పెంచుకున్నా గత బీఆర్ఎస్ ప్రభుత్వం అడ్డుకోలేదని ఆరోపించారు. ప్రాజెక్టుల్లోని ఒక్క నీటి బొట్టు కూడా వృధా చేయొద్దని, నీటిని సమర్థంగా వాడుకోవాలని అధికారులకు సూచించారు. ప్రాజెక్టుల్లో పూడిక తీసేందుకు త్వరలో టెండర్లు పిలుస్తామని చెప్పారు మంత్రి. ఏపీ పోలవరం నుంచి రాయలసీమకు నీటిని తరలిస్తే గోదావరి తీరంలోని టెంపుల్ టౌన్ భద్రాచలం మునిగిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు మంత్రి ఉత్తమ్. భద్రాచలం భద్రతకు పెనుముప్పు పొంచి ఉంటుందని చెప్పారు. భారీ మొత్తంలో నీటిని డైవర్ట్ చేస్తే దిగువన సహజ వరద ప్రవాహంపై ప్రభావం పడుతుందని, దానితో భద్రాచలానికి ముప్పు వాటిల్లుతుందన్నారు. భవిష్యత్తులో వచ్చే వరదల నుంచి భద్రాచలాన్ని కాపాడుకునేందుకు అబౌన్ చుట్టూ ప్రొటెక్షన్ వాల్ నిర్మించేందుకు కేంద్ర సాయం తీసుకుంటామని తెలిపారు. ఏ మాత్రం ఆలస్యం చేయొద్దని, వేగంగా స్పందించాలని అధికారులను ఆదేశించారు. ఆలస్యం చేసి పనులు పెండింగ్ పెట్టొద్దని, వేగంగా సమర్థవంతమైన నిర్ణయాలు తీసుకోవాలన్నారు. గోదావరి, కావేరీ నదుల అనుసంధానంపై ఈ నెల 7న జరగాల్సిన నేషనల్ వాటర్ డెవలప్మెంట్ అథారిటీ సమావేశం వాయిదా పడింది. తెలంగాణ సహా భాగస్వామ్య రాష్ట్రాలకు NWDA సమాచారం పంపించింది. జీటీసీ లింక్ పై తుది నిర్ణయం తీసుకునేందుకు సోమవారం ఢిల్లీలో సమావేశాన్ని నిర్వహించాలని మొదట NWDA నిర్ణయించింది. ఈ సమావేశానికి వీడియో కాన్ఫరెన్స్ తో హాజరవుతామని మన అధికారులు తెలిపారు. అయితే సమావేశాన్ని నేరుగా నిర్వహిస్తామని, అటెండ్ కావాల్సిందేనని కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి దేబకి ముఖర్జీ తేల్చి చెప్పినట్టుగా సమాచారం. ఇదే రోజు కృష్ణా జలాలపై ట్రిబ్యునల్లో వాదనలు జరుగుతుండటంతో మీటింగ్ కు రాలేమని రాష్ట్ర అధికారులు వివరించారు. దీంతో పాటు జలశక్తి శాఖ అడిషనల్ సెక్రటరీ విదేశీ పర్యటనలో ఉన్నారు. ఈ 2 అంశాలను దృష్టిలో పెట్టుకుని సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్టుగా NWDA రాష్ట్రాలకు రిప్లై ఇచ్చింది.